ఏంటి ఈ ఆరోపణలు రామ్ కుమార్ గారు? మీరు ఇష్టం లేకుండా కలిశారు, అయిష్టతో కలిశారు, ఇటు టీడీపీతో జనసేనతో కలిసినా కూడా అటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు, లేదంటే ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టము, ఇన్ని రకాలైనటువంటి ఆరోపణలు ఏంటి మీ మీద? ఏం జరుగుతుంది అసలు? మీరు కూటమిలో ఉన్నారా లేదా? కూటమి ధర్మం పాటిస్తున్నారా లేదా? ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? శివ గారు నమస్తే అండి. అలాగే మోహన్ రెడ్డి గారికి, బాబు గారికి కూడానండి. ఈ వైసీపీ వాళ్ళు స్ట్రాటజీయో పాపం వాళ్ళ బాధ ఏంటంటే అండి, మాతో అలయన్స్ లోకి వెళ్ళాలని చాలా కింద మీద పడి ప్రయత్నం చేశారు. పైకి వెళ్ళి కాళ్ళు మొక్కారు, పిసుక్కున్నారు, వాట్ ఎవర్ ఏదో చేశారు. ఆర్య వన్ సైడ్ అవ్వనట్టుగా తూనాబడ్డ అన్నట్టుగా మేము తోసాం. ఎందుకంటే అది ఓడిపోయే పార్టీ, ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఈ 4.5 ఏళ్లలో కూడా మేము వాళ్ళతో ఉన్నామని ఒక ఇంప్రెషన్ కల్పించి వాళ్ళ నెగిటివిటీ అంతా కూడా మా మీదకి వెళ్ళాలని ట్రై చేశారు. గత 6-8 నెలల నుంచి వికసిత సంకల్ప యాత్ర ద్వారా పైనుంచి ఏమేమి ఇచ్చాం, ఏమేమి కింద ల్యాండ్ అయినాయి, ఏమేమి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ చేయలేకపోయారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చేసరికి వాళ్ళతో రాలేదు కదా అని వాళ్ళకి ఎగ్నెస్ట్ కాదు, పాలసీస్ ఎగ్నెస్ట్ గా మాట్లాడుతామన్న విషయాన్ని మర్చిపోయి మా మీద పర్సనల్ దాడి చేయడం మొదలుపెట్టింది వైసీపీ. ఇది కూలంకషంగా ఈ 6-7 నెలల్లో జరిగిన రాజకీయం. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ స్థాయి పార్టీ. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకి ఏమేం చేస్తాం అనేది ఒక క్లియర్ కట్ గా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మేము ఇప్పుడే కాదు 4.5 ఏళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నాం. అదే ఒకసారి చూద్దాం. మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని సిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? నేను కూడా అందరిలాగే చేతులు ముడిచి ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నిలబడాలి, ధైర్యంగా కూర్చోవాలి, అన్యాయం మీద తిరగబడాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్, అతనికి ఓటేస్తారా మీరు? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, మీరు ఓటేస్తారా మీరు? ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఓటేస్తారా మీరు? మరి ఏం చేద్దాం? మార్చుదాం, ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం, జగన్ని గద్దెదించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం, నిర్మించుకుందాం. జగన్ ఏం చెప్పాడు మీకు? 75% పరిశ్రమల్లో స్థానిక యువతందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానడా లేదా? మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్? కల్పించాడా? మరేం చేద్దాం? ఏదైనా మాట్లాడితే యాజమాన్యం మాట్లాడతారు, స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్టే, నాకు తెలుసది. జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి. మీకు ఓట్లు వేయించుకొని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా? 5,000 సరిపోద్దా మీకు? 5,000 సరిపోద్దా? రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం? రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు. 23 లక్షల మంది యువత. ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు. 23 లక్షల మంది యువత, శక్తియుక్తులున్న యువత, శక్తి సమర్థత ప్రతిభా పాఠవాలున్న యువత వాళ్ళని గంజాయి అలవాటు చేశారు.
గంజాయిలో #1 అయిపోయింది దేశం. ఇక్కడ పోర్ట్లో 25,000 కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది. ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి? గంజాయికి మీరు అలవాటు పడతారా? గంజాయికి మీరు అలవాటు పడతారా? అదే నా యువత మీరు నేర్చుకుంది. మరి ఏం చేద్దాం? వైసీపీని ఏం చేద్దాం? మన సముద్రంలో తొక్కేద్దామా? అధపాతాళానికి ఇసిరి వదిలేద్దామా? పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అడుగు స్థానానికి ముంచేద్దామా లేదా? ముంచేయాలి. మన భవిష్యత్తు కోసం ముంచేయాలి. ఎమ్మెల్యే అదీప్ రాజ్ అంటే మీకు భయమా? యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు? అతను కరప్షన్ కింగ్ అయ్యాడు. పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే, దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తా ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా, పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి. నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి. ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి. దేనికి నేను డబ్బులు పే చేయాలి? అదీప్ రాజుకి. దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి? నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా. మీరు ట్యాక్సులు కట్టట్లేదా? మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా? దేనికి భయపడాలి? వైసీపీ గూండా గర్దీకి మనం దేనికి భయపడాలి? ఇంతమంది యువతున్నారు, మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా? తిరగబడే తత్వం లేదా? నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను. దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, కేసులు పెట్టించుకున్నా. నా అన్నదమ్ములకి, మాడపడుచులకి, యువతకి, పిడుగుల్లాంటి యువతకి, వజ్రాల్లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను. నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని, అలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను. తెలుగుదేశాన్ని కలిపాను, జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం. మీరందరూ మీ స్మార్ట్ ఫోన్స్ లో ఈ ఉమ్మడి మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, కాపులు, అన్ని వర్గాలు, బ్రాహ్మణ సమాజం, వైశ్య సమాజం, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను మీకు మాటిస్తున్నా, ఈరోజు నేను సీఎం రమేష్ గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని అడుగుతాను.